రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్‌ను కూడా కేంద్ర ప్రభుత్వమే కన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. కేంద్ర ప్రభుత్వమే సౌత్ పార్ట్‌ను కూడా కన్‌స్ట్రక్షన్ చేయాలని కోరింది. దానికి గాను కేంద్ర ప్రభుత్వం గూడా సానుకూలంగా స్పందించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు మాత్రం నార్త్ పార్ట్‌ను సెంట్రల్ గవర్నమెంట్ కన్‌స్ట్రక్షన్ చేస్తుందని తెలిపింది. అదే విధంగా నార్త్ పార్ట్‌కు జాతీయ హోదా గూడా ఇచ్చింది. దానికి ఒక ప్రత్యేకమైన నంబర్‌ను కూడా ఇవ్వడం జరిగింది. సౌత్ పార్ట్ సుమారు 190 కిలోమీటర్లు. దీనికి డీపీఆర్ గూడా తయారు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం టెండర్‌లను కూడా పిలిచింది. ఈ పార్ట్‌కు సుమారు 14,000,00,00,000 ఖర్చవుతుందని అంచనా. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్డును మాత్రం కేంద్ర ప్రభుత్వమే గనక భరిస్తే మనకు చాలా లాభసాటిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం గాకుండా కేంద్ర ప్రభుత్వమే రీజనల్ రింగ్ రోడ్‌ని కన్‌స్ట్రక్షన్ చేస్తే, రీజనల్ రింగ్ రోడ్ అనేది చాలా త్వరితగతిన పూర్తవుతుంది. దానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఎందుకంటే నిధులు మొత్తం గనక కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి. నిధులను మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించడం వల్ల రీజనల్ రింగ్ రోడ్ అనేది అనుకున్న సమయానికి పూర్తవుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డుకు కేటాయించాల్సిన నిధులను మొత్తము రీజనల్ రింగ్ రోడ్డుకు చుట్టూ ఉన్న రేడియల్ రోడ్‌లను కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకు నిధులు సమకూరుతాయి. రేడియల్ రోడ్‌లను కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి